ఆచి చికెన్ మసాలా. నేషన్ బిల్డింగ్ లో ప్రతి పౌరుడిని భాగస్వామిగా చేసేలా పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతుంది. ఈ సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేలా ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనిత, సిఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకల నిర్వహణతో పాటు నేషన్ బిల్డింగ్ దిశగా ప్రజల్లో చైతన్యం రగిలించేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం తెలిపారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను డిజైన్ చేయాలని, గ్రామస్థాయి నుంచి వివిధ రంగాల్లో లీడర్షిప్ ఎదిగేందుకు వేదికలను సృష్టించాలని అధికారులకు వివరించారు. నేషన్ బిల్డింగ్ ఇన్ పార్ట్నర్స్ కార్యక్రమం వేదికగా చేసుకుని గ్రామాల్లో స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని తిరిగి పునరుద్ధరించాలని తెలిపారు. యువతలో ఉన్న ఆలోచనలను, ఎనర్జీలను నేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోవాలన్నారు. వృద్ధిదారులుగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో స్టేక్ హోల్డర్లుగా మారాలన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని మాస్ మూవ్మెంట్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.